ఆ, ఆ. ఆ, ఫ, ఆ, ఇది ఒక విధమైన సేవ. ఒక పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. అలాంటప్పుడు కుమారి మందారదేవి ఎన్నో సంవత్సరాలుగా ఈ సేవని వదలకుండా చేస్తున్నారు. ఆవిడికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. కుమారి మందారదేవి నడుపుతున్న ఈ రకమైన పెళ్ళిళ్ళు అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆవిడ బీదవాళ్ళకి ఇటువంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పి నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఈ సమయంలో కుమారి మందారదేవి 1-2 మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఇదిగోండి, మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఈ మందార ఈ స్థానానికి ఎదిగానంటే అందుకు మీ అభిమానమే కారణం. మన అయ్యగారు చెప్పినట్టు నేను గొప్ప పనేమీ చేయలేదు. ఇదొక చిన్న సేవే. ఆయన అందుకు మర్యాద ఇచ్చి నన్ను ఈ సభకి ఆహ్వానించారు. సాధించింది కొంచెమే, ఇంకా సాధించవలసింది కొండంత ఉంది. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు నాకు కావాలని నేను ఆశిస్తున్నాను. నమస్కారం. అయ్యయ్యో, అమ్మా, అబ్బా, అయ్యయ్యో, పాప అమ్మాయి మందులు తీసుకొచ్చి ఇచ్చింది, ఆయింట్మెంట్ కూడా తెచ్చింది. ఏం చేసినా కూడా ఈ చెత్త కాళ్ళు నొప్పి పోవటం లేదే. అయ్యో, జాగ్రత్తగా చేయబో. వచ్చినప్పటి నుంచి భోజనాలు సరిగా లేవు. ఉదయం నుంచి లూజ్ మోషన్స్ అవుతున్నాయి. చేతులు కాళ్ళు ఒడిగిపోతున్నాయి. సరిగ్గా భోజనం పెట్టని వీళ్ళందరూ ఎందుకు ఆశ్రమాన్ని నడుపుతున్నారో తెలియట్లేదు. ఊరికే అరవకండి. ఇక్కడ అందరికి ఒకేలాగా వంట, ఒకేలాగా భోజనం ఉంటుంది. మీలో ఎవరికైనా భోజనాలకి ఇబ్బందిగా ఉందా? ఎవరికి బాధ లేదు. అంతా బాగుందమ్మా. ఆ అమ్మాయి ఆశ్రమం నడిపించడానికి ఒట్టి పేరు కోసం కాదు, మానవత్వం కోసం. ఈ ఆశ్రమం జరపడానికి ఎంత కష్టపడుతుందో తెలుస్తుందా మీకు? ఓ, చాలా కష్టపడుతున్నారు. నేను చూస్తున్నాను కదా. ఇష్టం వచ్చినట్టుగా రావడము, ఇష్టం వచ్చినట్టుగా పోవడము. పేరు మాత్రమే తల్లి ఒడిలో. కానీ దాన్ని నడిపిస్తున్నారే వీళ్ళకి మంచి పేరే లేదు. మీరందరూ మనుషులా? నీతి లేనోడా? రోడ్డు పక్కన దగ్గుకుంటూ కూర్చున్నావు కదా. మీలాంటోళ్ళని ఆశ్రమంలోకి తీసుకొచ్చి తల్లిలాగా చూసుకుంది కదా. అది కూడా నువ్వు ఎంత అన్యాయం చేసింది తెలిసినా కూడా. అన్యాయమా? నేనేం అన్యాయం చేశాను తనకి? జాగ్రత్తగా రమ్మా. మనకి అబ్బాయే పుడతాడు. వాడు మన వంశానికి వృక్షం అవుతాడు. పుట్టింది ఆడపిల్లని తెలిసేసరికి చావని వదిలేసిపోయావు కదా. అదనే కాదు పాపాత్ముడా. అంటే పావని నా కూతురా? ఆ అమ్మాయి ఈ ఆశ్రమానికి తల్లిగా ఉంది. ఎదిగోండి. అరే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఉదయం నుంచి లూజ్ మోషన్స్ అవుతుందంట. అయ్యో, దీనికంతా మీరు బాధపడకండి. 1 వారంగా మెడికేషన్స్ లో ఉన్నారు. మీ తాగుడు అలవాటు తగ్గాలనే నేను మీ భోజనంలో మందు కలిపిమ్మన్నాను. రేపటి నుంచి నార్మల్ భోజనమే, సరేనా? మీకిక తాగాలనిపించదనుకుంటాను. లేదమ్మా, ఇక ఎప్పుడు నేను తాగను. ఇక మీదట నేను అనాథ, నాకంటూ ఎవరూ లేరని బాధపడద్దు. ఇలా చూడండి, మేమందరం మీకు బంధువులమే. మీకేం కావాలన్నా మీరు నాతో అడగచ్చు. అలాగేనమ్మా. ఏడవకు, నీకు ధైర్యం ఉండాలి. చక్ర వ్యూహాన్ని ఎలా ఉపయోగించాలో నేను నీకు నేర్పిస్తాను. రా, వెళ్దాం.
చక్ 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 జంగ్ 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 చక్ 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 జంగ్ 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 చక్ 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 ఏంటో నాయలా ఉతుకుతున్నారు? ఉతకాల్సిందే కదా. విఐపి అయితే ఏంటి, జాకీ అయితే ఏంటి, ఉతికితేనే మంచిది, లేదంటే ర్యాషెస్ వస్తాయి కదా. ఎందుకన్నా భయపడుతున్నారు? ఎప్పుడు నాలాగే ఉండండి. అదలే అబ్బా. ఇలాగా టిష్యూ. అరే నిన్ను పిల్లవచ్చానా కూడా ఏం చెప్తున్నావు నువ్వు? బాబు ఏం కర్మరా బాబు. పొద్దున్నే ఒక సెన్సార్ని చూశాను. ఇక ఏం జరగబోతుందో. హలో, అమ్మాయిలు కట్టేది రాకి, ఇటుపక్క జాకి, అటుపక్క ఎవరు నాకు చెప్పండి. చెప్పాల్సింది నేను కాదురా, నువ్వే చెప్పాలి. 10,000 రూపాయలు తీసుకుని 6 నెలలైంది. అసలు రాలేదు, వడ్డీను రాలేదు. అందుకే నేనే ఇప్పుడు నీ ఇంటికి రాబోతున్నాను. అన్నా నిన్నే మీరు ఫోన్ చేసి ఉండాల్సింది కదన్నా. ఇప్పుడే కంబోడియాకి వచ్చి ల్యాండ్ అయ్యానన్నా. అన్నా అంబోడియా కాదు, కంబోడియా. అప్పు తీసుకునే వాళ్ళందరూ ఇలా దేశం వదిలి పారిపోతే ఇక్కడ మా పరిస్థితి ఏంటి? సార్ ఏంటి నన్ను ఆటో వాడు మోసం చేశాడు. ఆంజనేయ బ్లాక్ అని చెప్పి కాంబోడియా దగ్గర దింపేసి వెళ్ళాడు. ఆంజనేయ బ్లాక్ ఎక్కడుంది? ఏమయ్యా, ఇది ఆంజనేయర్ బ్లాకే. దీన్ని ఎవరు నీకు కాంబోడియా బ్లాక్ అని చెప్పాడు? ఎవడా పిచ్చన కొడుకు? ఫోన్ లో మీరే చెప్పారు కదా సార్. కట్ అయిపోయింది. ఏంటి గాలి బా వేడిగా వీస్తోంది? కాంబోడియానా? కొట్టండి రావండి. దయచేసి చెప్పేది బాబు. ఎందుకండి ఆయన్ని ఇలా కొడుతున్నారు? వాడు అప్పు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వకపోతే ఇలాగే కొడతాం. కొట్టండి రా. మీకు అసలు ఎంత ఇవ్వాలండి? 10,000 రూపాయలు అసలు, 5,000 వడ్డీ ఇవ్వాలి. వడ్డీ తగ్గించరా? వడ్డీకి ఇచ్చాలి మేడం, అదంతా సోదరురా. ఆగండి ఒక్క నిమిషం. రాస్కల్. ఇదిగోండి, వెళ్ళండి. ఇంకోసారి నా ఏరియాలో కనిపిస్తే వేలాడదీస్తాను. ఓ పావయ్య, డబ్బులు తీసుకున్నాక ఇంకెందుకు మాడుతున్నా? ఏంటండి ఇంతమంది కలిసి ఒకరిని కొడుతున్నారు, నించుని అలా చూస్తున్నారు? అట్లీస్ట్ అడ్డుకోవచ్చు కదా. నేను చెప్తే వాళ్ళు ఎందుకు వింటారండి? నేను చెప్పిన వెంటనే విన్నారుగా. మీరు అమ్మాయి కదా, అందుకే వాళ్ళు విన్నారు. పెద్ద సహాయమే చేశారు మేడం. మీ సహాయానికి నేను అసలు ఇంకేం చేయను, నాకేం అర్థం కావట్లేదు మేడం. ఏం పర్వాలేదులేండి, కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేయడమే కదా ముఖ్యం. ఇంకా అది నా డబ్బు కాదు, అది ఆశ్రమం డబ్బు. దేని గురించి ఆలోచించకుండా ఇచ్చేసాను. త్వరలోనే ఆ డబ్బులు మీరు తిరిగి ఇచ్చేస్తారు కదా. అయ్యో, తిరిగి ఇవ్వడం గురించి మీరు అసలు ఆలోచించనక్కర్లేదండి. మోస్ట్లీ త్వరగా ఇచ్చేస్తానంటున్నారులా ఉంది. సరే ఇది నా కార్డ్, ఇందులో నా నెంబర్ ఉంది. డబ్బు అరేంజ్ చేసి నాకు కాల్ చేయండి, సరేనా? జాగ్రత్తగా. సరే, ఓకే, వస్తాను. ఏమయ్యా, ఇదిగో తమ్ముడు, నీ పేరేంటి? రామ్. రామ్, ఎక్కడి నుంచి వస్తున్నావు? అగ్రహారం. అగ్రహారం అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు? పరప్పన్ అగ్రహారం. నేనే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? అదే వెతుకుతున్నాను. అలాగా, జైలు నుంచి వచ్చాడు, ఎప్పటికైనా ఉపయోగపడతారులే. నువ్వు ఎక్కడెక్కడ తిరగక్కర్లేదులే, నేను ఉంటుంది కూడా డబుల్ బెడ్రూమే, అందులో నువ్వు ఉండొచ్చు. హ్యాపీయా? సరే. సరేరా, ఈ రోజు నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్. సరే రా, లోపలికి రా. ఏం చూస్తున్నావు? అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు కదా. అరే ఏంటలా అంటున్నావు? ఇదిగో ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఇదిగో ఇక్కడ ఒక బెడ్ ఉంది, డబుల్ బెడ్ రూము. కరెక్ట్గా చెప్పానా? ఇంకో 2 వేసుంటే 4 BHK ఇల్లు అయి ఉండేదిగా. ఇదిగో చూసావా, ఏదో పాప స్నేహితుడు ఉండడానికి చోటద్దాం అనుకుంటే నన్నే ఎక్కడుతున్నావా? వచ్చి కూర్చో. అరే ఒక్క నిమిషం ఆగు, ఇది తీసుకుంటా. అరే ఇంత డబ్బా? ఇవో, ఏంటి మొదటిసారి చూస్తున్నావా? అదే నీ దగ్గరే ఇంత డబ్బు ఉంది కదా, ఎందుకు వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నా? అడిగిన వెంటనే ఇచ్చుండొచ్చుగా. మై గాడ్, నాకు డబ్బులు తీసుకోవడం అలవాటు కానీ ఇవ్వడం అసలు అలవాటే లేదు. రోడ్డు మీద పడ్డాక డబ్బులు ఇవ్వను. సరే, ఆ అమ్మాయి నీకోసం డబ్బు ఇచ్చింది కదా, మరి తన గతి? నేనా చెప్పాను నాకు డబ్బులు ఇవ్వండి అని? నేను అక్కడ క్లియర్ కట్ గా చెప్పేశాను కదా. ఆవిడ దగ్గర నేను ఏ జన్మలో మీకు డబ్బులు తిరిగిస్తానో నాకు తెలియదని చెప్పాను.
ఇంత డబ్బుని ఇంట్లో ఉంచుకోవడం సేఫ్టీయా? 100 రూపాయలకి హత్య చేసే కాలం ఇది. ఏంటబ్బా ఇలా భయపెడుతున్నావు? భయపెట్టలేదు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. జైలు నుంచి వచ్చారు కదా, అందుకే ఇలాంటి విషయాలు బాగా తెలిసి ఉంటుంది. సరే, దీన్ని ఏం చేద్దాం? బ్యాంక్ అకౌంట్లో వేసేయి. నువ్వు సేఫ్, క్యాష్ సేఫ్. కరెక్ట్. అరే, ఎక్కడికి తీసుకొచ్చారు? మేడం గారు మన ఇద్దరికి పెళ్లి చేయించి గుడి కూడా పంపించారు కదా, ఆవిడకు ఒక థ్యాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్సా? ఆవిడ కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పుకున్నా పర్వాలేదు. అల్లుల్లారా, వీళ్ళెవ్వరూ మిమ్మల్ని ముట్టుకోలేదు కదా? తాకని తప్పులేదు కదా, తాలి కట్టిన మొగుడే కదా. ఓ, నీకు స్పీడు ఎక్కువగా ఉందనుకుంటా కదా. సింగిల్ మొగుడు, సింగిల్ తాళి, నీకేం ఫలితం వస్తుంది? 1 గంటకి ఒక మగాడు వచ్చి ముద్దు పెట్టే స్థలం ఇది. మీరంతా మనుషులేనారా? మీతో లైఫ్ ని లీడ్ చేద్దామని పెళ్లి చేసుకుంటే ఇలాంటి చోటుకు నువ్వు నన్ను తీసుకొచ్చావు. దీనికంతా నేను ఒప్పుకోను. నేను ఇక్కడ ఉండను. ఏంటిదే ఒప్పుకోవా? ఎక్కడికే పోతావు? ఇలా చూడండి, మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియలేదు. మీరే ముందు నించొని మాకు పెళ్లి చేశారు. నా భర్త ఎంత పాపాత్ముడైనా పర్వాలేదు, తలరాత అనుకుని ఎలాగోలో తనతో కాపురం చేస్తాను. కానీ మమ్మల్ని ఈ నరకంలో తోసేయకండి ప్లీజ్. దయచేసి నరకంలో తోసేయకండి ప్లీజ్. ఓహో, తాళి సెంటిమెంటా? నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది బిజినెస్ కోసమే. నేను చెప్పినట్టు చెయ్యాలి, చెప్పిన వాళ్లతో ఉండాలి. దేవి, మందార దేవి, సమాజ సేవ అనే పేరుతో అలాంటి అమాయకుల అమ్మాయిలకి సాయం చేస్తానని చెప్పి ఇలాంటి వ్యభిచారంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు. నీకంత మంచి చావే రాదు, నువ్వు నాశనం అయిపోతావు. ఏయ్, ఒప్పుకోకుండా పిచ్చి వేషాలు వేస్తే ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. వెళ్ళండి రా, తీసుకొని వెళ్ళండి. ఇది మా మందార కోట. ఇక్కడ ఉన్నప్పుడు మేము చెప్పింది చెయ్యాలి, మేము చెప్పిందే వినాలి. ఒప్పుకుంటే గజ్జెలు, లేకపోతే చినిగిపోతే అందరి తోలు తీసి ఉప్పులో ఊరపెడతా. అర్థమైందా చిలకలు? చెప్పింది అర్థం కాలేదా? అర్థమవుతుంది. బంగారు పళ్ళెంలో రారా, నువ్వు రారా, నీకు భోజనము తీసుకొస్తున్నారా, నీ కోసమేనే తీసుకొస్తున్నారా, లేకపోతే నువ్వే తింటావా? నువ్వు తింటావా? చాలా ఆకలేస్తుంది, ప్లీజ్ భోజనాన్ని లేవండి. అలాగైతే నేను చెప్పేది వింటావా? వింటాను, మీరు చెప్పేదన్నిటినీ వింటాను. ప్లీజ్ భోజనాన్ని ఇవ్వండి. ఇనుము కరిగింది, కొమ్ములు ఉన్న మగాళ్ళని ఆపే మాకు చిన్న చిన్న చిలకల్ని మేము ఆపలేమా ఏంటి? భోజనం కావాలా? ఇవ్వండి, ప్లీజ్ ఇవ్వండి. బాగా తినేసి మసాజ్ చేసుకొని సిద్ధంగా ఉండు. రెడీ అయిపోతావా? నా బంగారం.